హాయ్ ఫ్రెండ్స్, తిని తరించిపోయేలా ఉండాలంటే బీరకాయ పాలకూర ఖచ్చితంగా చేసుకోవాలండి. చూడండి, నేను ఈవేళ బీరకాయ పాలతో వాడి మనం బీరకాయ కూర చేశానండి. అంటే ఏంటంటే బీరకాయ ఎప్పుడు ఉల్లిపాయ అలాగే వేరే మనం ఏదైనా వేసి చేసుకోవడమే కాకుండా పాలతో కూడా బీరకాయ కూర చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. దానికి చూడండి, బీరకాయలు ముందుగా ఫ్రెష్గా లేతవి తెచ్చుకుని తొక్క తీయాలండి. ఆ తొక్క తీసిన వాటిని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అయితే పాలతో వండుతున్నాం కదా, అస్సలు తొక్క లేకుండా చూసుకోవాలండి. అలా తరుక్కోవాలి. చక్కగా తరుక్కుంటే కనుక ఆ ముక్కల్ని మనం చిన్న సైజు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి చూడండి, శనగపప్పు వాడతానండి ఈ కూరలోకి. అదేంటంటే 2-3 అవర్స్ నానితే కనుక సరిపోతుంది. శనగపప్పు మనం ఏంటంటే మూకుట్లో వేసుకుని చక్కగా ఉడికించుకోవాలండి. అది శుభ్రంగా నానబెట్టిన తర్వాత 2-3 సార్లు కడుక్కొని దాన్ని చూడండి అలాగ మూకుట్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అయితే పూర్తిగా ఉడకకుండా మీడియంగా ఉడికేటప్పుడు మనం ఇందాకలు తరుక్కున్న బీరకాయ ముక్కలు కూడా వీటికి యాడ్ చేసి రెండూ కలిపి ఉడికించాలి. దాన్ని చూడండి మధ్య మధ్యలో చూసుకోవాలంటే మీడియంగా అంటే మనం చూడండి పెట్టి మన గరిటతో చెక్ చేసుకుంటే కలర్ కూడా మారిపోతుంది కదా ఉడికితే. అది చూసి దాని తర్వాత ఆ బీరకాయ ముక్కలు అలా యాడ్ చేయాలి. అయితే ముందుగా సాల్ట్ వేయకండి, ఎందుకంటే బీరకాయలో ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, రిచ్ ఫైబర్ అండి. చాలా మంచి కాయకూర, రకరకాలుగా వండుకోవచ్చు, చాలా ఈజీగా వేరంగా కుక్ అయిపోతుంది. అందుకే ఇది బాలింతలకి అలాగ పచ్చం కూర కింద కూడా వాడతారండి. ఈజీ డైజెషన్ కూడా అవుతుంది బీరకాయతో. దానికి చూడండి అలాగా శనగపప్పు అలాగే బీరకాయ చక్కగా ఉడుకుతుండగా దీనికి కొబ్బరి వాడతానండి. కొబ్బరి, పచ్చిమిరపకాయ. ఎందుకంటే ఇందులో ఇంక ఎర్రకారం వేస్తే బాగోదండి. పాలతో వండుతున్నాం కదా, కలరు బాగోదు, టేస్ట్ బాగోదండి. పాలకి పచ్చిమిరపకాయ అయితే అంత టేస్ట్. మనకేంటంటే బీరకాయ వాడిన స్వీట్నెస్ అది పోవాలంటే పచ్చిమిరపకాయ వాడుకుంటే బాగుంటుంది. కొబ్బరికాయ, పచ్చిమిరపకాయ ఆడిన తర్వాత మనం దాన్ని ఇందులో కలపాలండి. ఇవన్నీ బీరకాయ అలాగే శనగపప్పు రెండు ఉడికిపోతే కనుక మనం తీసుకున్న కొబ్బరి కూడా అందులో యాడ్ చేసి చూడండి. ఆయిల్ కూడా అస్సలు వాడట్లేదు. చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ కూర. ఖచ్చితంగా లెస్ ఆయిల్ కన్జంప్షన్ అండి. మంచి ఆరోగ్యకరమైన కూర. షుగర్, డయాబెటిక్స్ అలాగే బీపీ వాళ్ళకి చాలా మంచిది. చూడండి అలాగే సాల్ట్ కూడా కొంచెం అయితే రాక్ సాల్ట్ లేదంటే పింక్ సాల్ట్ ఏదో ఒక సాల్ట్ కొంచెం రుచికి సరిపడా వేసుకుని మొత్తం అలాగా డ్రైగా మనం అంటే వేసిన శనగపప్పుతో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఎగుర్చుకోవాలండి. అంటే ఉడికిపోయిన తర్వాత మూత తీసేస్తే వాటర్ ఎగిరిపోతుంది కదా, అలాగే ఇవి కాచిన పాలండి. మెయిన్ కాచిన పాలు కొంచెం పక్కన ఉంచుకుని చల్లారిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత ఎప్పుడు ఈ పాలు వేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. ఏంటంటే మనం లాస్ట్లో కదా వేస్తున్నాము, అందుకనే కాచిన పాలు వేసేస్తే కనుక మనకేంటంటే అంతసేపు ఉడకని అవసరం లేదు. అదే పచ్చిపాలు అయితే బాగోవండి, కాచిన పాలు అయితే బాగుంటుంది ఈ కూరకి. దానికి చూడండి తాలింపండి. కొద్దిగా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ ఇవేనండి తాలింపు. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఆ ఉడికిన కూరలోకి వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కూర ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ పేరు బ్రహ్మరాస్ వరల్డ్ అండి. ఆరోగ్యకరమైన కూరలు అలాగే ప్లాంట్ ఫెర్టిలైజరు అలాగే ధర్మ సందేహాలు అంటే నాకు తెలిసినవి కొంచెం వేరే వాళ్ళు చెప్పినవి కూడా నేను రెసిపీ చేసి వాళ్ళ వేరే టోన్ కూడా యాడ్ చేస్తున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీరకాయ కూర ఈవేళ నేను చపాతీతో తీసుకున్నానండి. సూపర్గా ఉంది. అంటే మెయిన్ ఏంటంటే ఆ పాల తాలూకా టేస్ట్ అలాగే కొబ్బరి తాలూకా టేస్ట్ సూపర్గా పట్టింది కూరకి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.